అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలకూర రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాలకూర కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. పాలకూర కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి పాలకూర బాగా ఫ్రై అయింది. ఇందులో రైస్ వేసుకోండి. ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసి వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇంకా కారం వేయనవసరం లేదండి. కొంచెం మిరియాల పొడి వేసుకుంటే పాలకూర రైస్ బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకోండి. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.